హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే నైట్ డిన్నర్ అయినా సరే ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు. ఇది మల్టీగ్రెయిన్ ఆటాతోటి చేస్తున్నాను ఈ రొట్టెని. అయితే మీకు ఇష్టమైన పిండిని తీసుకోండి. నా దగ్గర ఏదైతే అవైలబుల్లో ఉందో దాంతో చేస్తున్నాను. నాదైతే జొన్న పిండి లేదు, అందుకని నేను జొన్న పిండి వేయట్లేదు. మిగతా అన్నీ ఏమేమి పిండి వేస్తున్నానో అక్కడ నేను వీడియోలో కూడా చూపించాను. ఇప్పుడు చెప్తాను. రాగి పిండి, మక్క పిండి, రైస్ పిండి, ఇంకా గోధుమ పిండి, ఈ నాలుగింటిని అయితే మిక్స్ చేసి ఇందులో జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పెరుగు ఇవన్నీ వేసి కొంచెం తగినన్ని మనం చపాతీ పిండిలాగా చేసుకోవడానికి కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా పిసకాలి. ఇలా బాగా పిసికిన తర్వాత మనము చపాతీని అయితే చేసుకోవాలి. ఇవన్నీ కలిపినాం కదా, మనం దీనికి చట్నీ లేకపోయినా కానీ ఉత్తగానే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఎవ్రీడే కాకపోయినా కానీ డే బై డే ఇలాంటి హెల్దీ ఫుడ్ అయితే చేసుకోండి. ఈ చపాతీ చాలా హెల్దీ, పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి, మీరు కూడా తినండి. అన్ని రకాల పిండిలు ఇందులో ఉన్నాయి కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి ఒక నీట్ క్లాత్ తీసుకొని క్లాత్ పైన ఇట్లా పిండి ముద్ద పెట్టి ఇలా చేసేసి హోల్స్ పెడితే మీకు వచ్చేస్తుంది. అదే క్లాత్ని పెనం మీద వేసేస్తే ఇలా మంచిగా విడిపోకుండా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఫస్ట్ నేను పిల్లల కోసం అని చెప్పి నెయ్యి వేస్తున్నాను. మీకు అవసరం అనుకుంటే మీరు కూడా తినాలనుకుంటే నెయ్యి అయినా కానీ ఆయిల్ అయినా కానీ వేసుకొని చేసుకోండి. లేదు ఏమి వేయకున్నా సరే విచ్చిపోదు, అలాగే చేసుకోండి. మేమైతే నెయ్యి ఆయిల్ ఏది వేసుకోకుండా చేసుకుంటాం పిల్లల కోసం కాబట్టి నెయ్యి వేసాను దీనికి. ఇది మార్నింగ్ ఇక్కడ ముంబైలో 6:30కే స్కూల్ ఉంటుంది పిల్లలకి, అందుకోసమని నేను పిల్లలకి నెయ్యి వేసి చేస్తున్నాను. దీని తర్వాత మేము నార్మల్గా చేసుకుంటాము. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది. టీ తాగుతూ కూడా తినచ్చు. దీనికి ఏ చట్నీ లేకపోయినా కానీ తినచ్చు, ఎందుకంటే ఇలా అన్ని రకాలుగా మిక్స్ చేస్తున్నాం కదా, సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, అందరికీ నచ్చుతాయి. ఇది మనకి ఈజీగా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతిసారి అన్నిటికీ చట్నీ చేసుకోవాలంటే అన్ని టిఫిన్స్ ఏదైనా సరే, ఇడ్లీ దోశకి ఏదైనా సరే చట్నీ అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. ఇలాంటి చపాతీకి చట్నీ కూడా అవసరం లేకుండా అలాగే తినేయచ్చు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నేను చాలా చేశాను, ఒక 8 దాకా అయితే చేశాను మా బ్రేక్ఫాస్ట్ కోసం. ఇలా అన్నీ చేసి ఇలా హోల్స్ అయితే పెట్టండి. హోల్స్ పెడితే మంచిగా మగ్గుతుంది. ఇలా నేను చూపించినట్లయితే చేసుకోండి, ప్రతి ఒక్కరికి వస్తుంది, రాదన్నది ఏమీ లేదు. ఇలా మెల్లిమెల్లిగా ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా మనకి చపాతీ అయిపోతుంది. ఇలా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఆనియన్స్ వేసాము కదా, ఇంకా గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసాను. మీరు కట్ చేసుకొని వేసుకోండి. నా దగ్గర నేను ఎప్పుడు రుబ్బి పెట్టుకుంటాను గ్రీన్ చిల్లీ పేస్ట్, అది వేసిన. మీరు కట్ చేసుకొని వేసుకోవాలనుకుంటే కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఇంత దాకా చూసారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.